వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారు కేక్ కట్ చేయించున్నారు. వర్ధిల్లాలి బలసాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బలసాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం. కూడాను తనని వేధిస్తూ 102 కేసులు పెట్టి తిప్పరాని చోట అన్ని స్టేషన్లు తిప్పుతూ చేస్తున్నారు. దీన్ని మేము అడిగితే ఏమంటారంటే, ప్రశ్నిస్తే ఏమంటారంటే వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన విధానం సరిగ్గా లేదు అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే మీరు గతంలో రాజకీయాల నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నెన్ని బూతు మాటలు, ఎన్నెన్ని మాటలు పలకరాని మాకు అసభ్యకరమైన మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు మీరు ఎంతమంది అన్నారు, ఎన్ని మాటలు అన్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆ యొక్క మీడియా అని కూడా ఆ యొక్క ఏదైతే వీడియోలు ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత అప్పుడు అవతల కూడా తప్పని అనండి. మనం చేసేదేమో వీళ్ళు అంటారు కదా, చేస్తున్నా ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలత్కార్ లాగా మీరు చేస్తే చమత్కారంలా ఉంటుంది. అది తప్పండి. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటే చూసుకోండి, మీరు పర్ఫెక్ట్ గా ఉండి, మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడి అవతల పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. కానీ ఈ రోజు కూడా మీరు గమనించారో లేదో, మీరు ఎన్ని మాటలు అన్నా సరే ఇప్పటికీ కూడా ఎన్ని బూతులు మాట్లాడినా మనం నార తీస్తానన్నారు, పేట మీద కాలేసి తొక్కుతానన్నారు, ఆడా మగ చూడండి అన్నారు, చెప్పు అటు ఇటు తిప్పి కొడతానన్నారు. మీరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ రోజు మీకు చెల్లుబాటు అయింది కాబట్టి మీరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఓర్పుతో సహనంతో మేము ఈరోజు ఉన్నాం. అంటే మా ఓర్పు సహనం అనే దాన్ని మీరు మనం పరీక్షించొద్దు. అంటే ఈరోజు నీకు కుదరొచ్చు, ఎల్లకాలం ఒక్కళ్ళదే రాజ్యం ఉండదు. ఈరోజు మీకు
అబద్ధపు మాటలతో కూటమి ప్రభుత్వం అనేది గద్దెనెక్కింది. నిజంగా చెప్పాలనుకుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మగాడు మనగాడు, అందులో డౌటే లేదు. మేము సింగిల్ గా వచ్చాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నాడు ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా నీతి ఉంటే, నిజాయితీ అనేది ఉంటే, మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు నిజంగా ఒక్కరిగా రండి. మీరు ఒక్కరిగా రండి, పోటీ చేయండి, ఎవరు మగాడు ఏంటో తెలుసుకుందాం. మీరు గుంపులుగా వచ్చేసేసి మీకు వచ్చిన 11 సీట్లే వచ్చినాయి. ఎందుకు అంత కంగారు? మీకు ఎందుకు అంత భయం? 11 సీట్లకి భయపడిపోతున్నారు ఎందుకు? మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్రతిరోజు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తలపోకుండా ఏ రోజైనా మీరు నిద్రపోయారా? 11 సీట్లు అన్నారు కదా, మీరు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటివి మగాడి యొక్క పేరు తలుచుకోకుండా మీరు నిద్రపోయారా? ఏ రోజైనా మీడియాలో, ఏ రోజైనా పేపర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకోకుండా ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ చేయకోకుండా మీకు తెలుసు. ఎందుకంటే దమ్ము ఎక్కడ ఉంటుంది, ప్రజల దగ్గర ఎక్కడో, ప్రజల గుండెల్లో ఎవరు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మీరు నిజంగా మీ గెలుపు అనుకోండి, ఓకే, ప్రజలు ఆశీర్వదించారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, దానికి ఏం తప్పు పట్టట్లేదు. ఓటేసిన తర్వాత మీరు ఏదైతే గద్దెనెక్కారో, ఏదైతే చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో నిజంగా ఆరోగ్యశ్రీ చేశారు, లేదనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు అన్నటువంటి సిలిండర్లు అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా అసలు మొత్తం అన్ని అటకెక్కిచ్చి మీరు ఓన్లీ ఏ నాయకుడైనా సరే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ నాయకుడైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారన్నది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అసలు ఎక్కడికి పోయారు నాయకులు అనేవాళ్ళు? ఎక్కడైనా కనబడుతున్నారా? ఏదైనా సర్వీస్ పనులు లేదా కానీ ఎక్కడైనా సరే కనబడుతున్నారా? ఒక్కరు కనబడతా. ఇంకా చెప్పాలంటే గొప్ప విషయం, ఏ మినిస్ట్రీ కూడా ఎవరైతే మినిస్ట్రీ చేస్తున్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి ఆ శాఖ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారో ప్రతి వాళ్ళు కూడా నా పక్క శాఖ గురించి మాట్లాడితే తప్ప ఆ శాఖ గురించి మాట్లాడి దాని గురించి ఒక డిబేట్ పెట్టి మాట్లాడడం అనేది జరుగుతుందా? అసలు ఏం చేస్తున్నారు? పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. మీరు పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టేసేసి ఓన్లీ మీరు యొక్క డెవలప్మెంట్ కోసం, ఓన్లీ అంటే డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము అద్భుతమైనటువంటి రాజధాని చేస్తామని చెప్పి మీ కోరికలు తీర్చుకోవడం కోసం, మళ్ళీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వం వాళ్ళకి, మీ కోరికలు తీర్చుకోవడం కోసమే, మీకు అనుకున్న కోరికలు తీర్చుకోవడం కోసమే ఆ యొక్క అమరావతి అనే దానిలో పెట్టి అనవసరంగా 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు వెచ్చించి నీటిలో పారేస్తున్నారు. నిజంగా చెప్తాను, అది నీటిలో పారేస్తుంది. ఎందుకంటే ఆక్రందన ఆవిడ తల్లి యొక్క బాధని, కష్టాన్ని పట్టించుకోవడం లేకపోగా 40 రోజుల తర్వాత మన నాయకులు తెలుసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ యొక్క పోలీసులలో కానీ, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కానీ చలనం అనేది వచ్చింది. సరే, ఆ విషయాన్ని వెంటనే గ్రహించుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిపించుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిందా లేదో అన్న విషయంలో పక్కన పెట్టినట్లయితే ఈ విషయాన్ని అంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోవటం అంటే లోకల్ డెత్, అసలు చనిపోయాడా లేదా, చంపేశారా, లేదంటే అసలు ఆ బాడీ ఎక్కడ ఉంది, దీని తాలూకా బూడిద ఎక్కడ ఉందని చెప్పేసి ఆ తల్లి అడుగుతుంటే దాని గురించి పట్టించుకున్నాను లేదు. ఇప్పటికి కూడా స్టిల్ అది సస్పెన్స్లోనే ఉంది. వాళ్ళు ఏమంటారు, అది స్టేషన్లో పైన దొరికింది, ఇప్పటికి బూడిద దొరికింది అంటారు. అవన్నీ డిఎన్ఏ పరిస్థితి జరిగితే కానీ తెలియదు. అంటే ఏంటి, సడన్గా 40 రోజుల తర్వాత స్టేషన్లో ఏముందో, స్టేషన్లో డాబా పైన లేదా అటకమైన ఈ యొక్క బూడిద ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల యొక్క స్టేషన్ పరిపాలన జరుగుతుందా, లేదా స్టేషన్లో సూపరింటెండెంట్ గారు అలా ఉన్నారా? ఇదంతా చూస్తున్నట్టే దీన్ని అంతకి సపోర్ట్ చేస్తున్నా కానీ, సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ కూడా దాని విషయం మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు చూసారా, ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అంటే ఆ విషయాలు మాట్లాడుకోకుండా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాం. అరే, ఈ విషయాన్ని అది ఇలా చేస్తున్నారని, ఇలా చేయకూడదు, సాయి కృష్ణ చనిపోయాడు, అలాగే క్రాంతి కుమార్ ఇలాగా అతని మీద వాంగ్మూలం ఇచ్చాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు, ఒక దళిత బిడ్డ, మీరు వల్ల చేయడం వల్ల మీ పాలన అనేది పక్కన పెట్టబడదు, వీళ్ళ నుంచి పట్టించుకోకుండా మీకు నచ్చిన పని మీరు చేసుకున్న ప్రదేశం, అలా ప్రదేశంలో కూడా మొండితనంగా అక్కడ అవ్వదని తెలిసినా సరే మొండితనంగా అక్కడ క్యాపిటల్ డెవలప్ చేయాలంటున్నారు. మీరు నిజంగా క్యాపిటల్ డెవలప్ చేయాలనుకున్నటువంటి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మా నాయకుడు చెప్పినట్లు మీరు ఒకసారి ఆ ప్రపోజల్ ఆలోచించండి. మేమేమి చెప్పట్లా, మా విజన్ అనేది మీ పేరు పెట్టాం, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ప్రపోజల్లో నిజంగా అందులో సెన్సిబుల్ గా ఉందా లేదా ఆ ప్రపోజల్లో, ఎస్ మచిలీపట్నం సెన్సిబుల్ గా ఉందా లేదా, అక్కడ పోర్ట్ వస్తుంది, విజయవాడ బిజినెస్ హబ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అలాగే గుంటూరు కూడా ఆ కారిడార్ అంతా కూడా చూసుకుంటే మిర్చియాడ్ అవ్వచ్చు, పొగాటో చేయవచ్చు. బిజినెస్ వైజ్ గా ఎంత డెవలప్మెంట్ ఉంది. ఇంకొంచెం డబ్బులు ఖర్చు, ఈ దానిలో ఒక 10% ఖర్చు పెట్టమన్నాడు, 20,000 కోట్ల రూపాయలు.
20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మీద కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ అనేది ఏర్పడుతుందని మా నాయకుడు చెప్పాడు. దాని తాలూకు అది ఒకసారి ఆలోచించండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ అమరావతి, అది కూడా చెప్తాం. ఇది మా విజయంలో అమరావతి ఒక భాగమే, మేమే డివైడ్ చేసి మాట్లాడట్లా. కానీ అక్కడ ఎసులుబాటు లేనటువంటి దానికి మనం అంటూ మనకు వీలు కానటువంటి దానికి ఈ యొక్క క్యాపిటల్ మీరు ఇప్పటి వరకు కూడాను ఈ క్యాపిటల్ అవుతుంది అని చెప్పేసి బ్రహ్మాండ క్యాపిటల్ వస్తుందని చెప్పేసి మీరు చేసి ప్రజలు మోసం చేసి ప్రజల యొక్క డబ్బుతో మీరు అందలాలెక్కి ఆ డబ్బుల్లో ఎంత దోచుకున్నారేంటన్నది అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నా, మళ్ళీ రాజన్న పాలన వస్తుంది 2029లో. అప్పుడు రాజన్న పాలన ఏంటో, అసలు పాలన అంటే ఏంటో అనేది ఆ రోజు మేము చూపిస్తాము. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ అరాచక పనులన్నీ కూడా ఆపివేసి, అంటే కేసులు పెట్టడం, లేదనుకుంటే మతాల మీద రెచ్చగొట్టడం, లేదంటే కులాలను రెచ్చగొట్టడం, ఈ యొక్క ప్రక్రియ ఇది రాజకీయం కానే కాదు, ఇది గవర్నెన్స్ కానే కాదు. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పాలన చేయండి. పాలన చేసి పేద ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళన్నీ కూడా అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. అవి ఫుల్ఫిల్ చేసడానికి ప్రయత్నించుకోకుండా మీరు ఫుల్ఫిల్ చేసుకోవటమే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా ఆపేసి మీరు దయచేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఏం కావాలో చూసి, ప్రజలకి ఉన్నట్టు మీరు ఏదైతే మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో అవన్నీ కూడాను వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్తో, మీరు గతంలో చాలా వరకు బకాయి పడి ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఆ బకాయిని తెచ్చండి. అది రైతులకు అవ్వచ్చు, అది తల్లికి వందనం అవ్వచ్చు, ఎవరి పెన్షన్స్ అంటే వృద్ధ మహిళలకు కూడాను బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి కూడాను పెన్షన్స్ అవ్వచ్చు. ప్రతిదీ కూడాను మీరన్నీ కూడా చెల్లించి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి చేయించాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే మీరు ఎలా చేస్తే రేపు రానున్న రోజుల్లో 100% ప్రజలు ఇది చూస్తున్నారు. మీరు చేసినట్టు ప్రతి అక్రమం అన్నీ చూస్తున్నారు. ఈ యొక్క పాలనని 2029లో మీ యొక్క ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.